నమస్తే. ఒక స్పెషల్ టాపిక్ ప్రతి పేరెంట్‌కి. ఆల్రెడీ మన పిల్లలు, ఓన్లీ మన పిల్లలు 2½ ఇయర్స్ రాగానే స్కూల్‌కి పంపించడం స్టార్ట్ చేస్తున్నాం. అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు, దీంట్లో పెద్ద గొప్పేముంది, ఇదంతా మాకు తెలిసిందే, ఈ వీడియోతోటి మాకొచ్చేది ఏంటి అని. కల్చరల్ వాల్యూస్. ఒక స్కూల్లో మన పిల్లల్ని చేర్పించినప్పుడు ఆ స్కూల్ మన పిల్లలకి ఏమిస్తుంది? పొద్దున 8:30కి వాళ్ళు స్కూల్లో ఉంటే సాయంత్రము 3 వరకు, ఆఫ్టర్నూన్ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి 4 వరకు వీళ్ళ ఒక 7 అవర్స్ టైంని వీళ్ళు స్కూల్లో ఎప్పుడైతే స్పెండ్ చేస్తున్నారో, ఈ టైం స్కూల్ వాళ్ళు వీళ్ళ మైండ్లో ఏం ఫీడ్ చేస్తున్నారు అని చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో. నా ప్రీవియస్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన రెస్పాన్స్ ఏదైతే ఉందో, అమీర్పేట్ హాస్టల్ గర్ల్ రియల్ ఇన్సిడెంట్ అనే వీడియోకి మీ రెస్పాన్స్ అండ్ సపోర్ట్ వస్తుంది అనుకున్నా. బట్ సమ్హౌ అది అంత రీచ్ రాలేదు. ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి నా ఛానల్లో ఆ వీడియోని ఆ పర్టికులర్ టార్గెట్ పేరెంట్స్కి, ఆడపిల్లలున్న పేరెంట్స్కి షేర్ చేయండి. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఒక యూకేజీ స్కూల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రీ ప్రైమరీ నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే వీళ్ళేంటి, అది ఎల్కేజీ కాదు, యూకేజీ కాదు, నర్సరీ అనుకుందాం. ఈ నర్సరీలో స్కూల్కి పంపించిన వీళ్ళు ఏం చేస్తున్నారు? రైమ్స్ పెడుతున్నారు, రైమ్స్ చెప్పట్లేదు, ఆడించట్లేదు. అంటే ఒక డిజిటల్ మానిటర్, ఒక ప్రొజెక్టర్, ఒక స్క్రీన్ మీద పిల్లలకి వాళ్ళు ఆ రైమ్స్ని చూపిస్తున్నారు. సూదింగ్ మ్యూజిక్ ఉంటుంది, చాలా సాఫ్ట్ సొఫిస్టికేటెడ్ మ్యూజిక్ ఉంటుంది దాంట్లో. ఆ సొఫిస్టికేటెడ్ మ్యూజిక్ ఉన్నప్పుడు పిల్లలు ఖచ్చితంగా ఆ స్క్రీన్కి అట్రాక్ట్ అవుతున్నారు. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇన్నోవేటివ్ క్రియేటివిటీ అనేది స్కూల్స్లో నాకు ఇప్పుడు కనిపించట్లేదు. రీజన్, టీచర్స్. నిజంగా the teachers who teach our kids are really worth to teach అన్నది ప్రతి పేరెంట్ గనక ఆలోచించి స్కూల్ని ఒక్క క్వశ్చన్ అడగండి. నేను అడుగుతున్నా, కొంతమంది ఉన్నారు, అందరూ కాదు. ఏ స్కూల్లో తీసుకున్నా సరే 10-15% ప్యాషనేట్ టీచర్స్ ఉంటారు. మిగతా అంతా బయట ఉద్యోగాలు రాక టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నౌ గైస్ డూ అండర్స్టాండ్, ఒక 40-45 ఇయర్స్ ఉన్న పేరెంట్ అంటే ప్రీవియస్ ఎవరైతే టీచర్ ఉంటారో, ప్రీవియస్ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే మేము నా ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు చదువుకున్నప్పుడు, నా కన్నా ముందు అంటే మా పేరెంట్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు చదువుకున్నప్పుడు ఒక సిస్టమ్ ఉండేది. టీచర్స్కి నాలెడ్జ్ చాలా బాగుండేది. కానీ అప్పుడున్న దరిద్రం ఏంటి అంటే, వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు సరిగ్గా. ఎంతసేపు బోర్డు పైన రాసింది నేర్చుకో అని చెప్పే టీచర్స్ ఈరోజు కూడా 85% స్కూల్స్లో ఉన్నారు. ఒక చిన్న క్వశ్చన్ ఏంటి అంటే, పిల్లలకి ఏం కావాలి వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళ బ్రెయిన్ ఎంత షార్ప్ ఉంటుంది అంటే, ఒక చిన్న హింట్ ఇస్తే ఆ హింట్ని పట్టుకుని వాళ్ళు ఫర్దర్గా ముందుకు తీసుకెళ్లే అంత కెపాసిటీ ఒక పిల్లల బ్రెయిన్లో ఉంటుంది. ఎర్లీ స్కూలింగ్ అని చెప్పి, హై స్టాండర్డ్ స్కూలింగ్ అని చెప్పి, ఇంకా చెప్పాలి అంటే టెక్నో ఎడ్యుకేషన్ అన్న పేరుతోటి, లేదు అనుకుంటే కేంబ్రిడ్జ్ సిలబస్. అరే బాస్, సెంట్రల్ సిలబస్లో చదువుతున్న పిల్లలకి, స్టేట్ సిలబస్లో చదువుతున్న పిల్లలకి ఒక డిఫరెన్స్ ఉంది. సెంట్రల్ సిలబస్ ఎందుకైతే ఇప్పుడు ఫేమస్ అవుతుంది అంటే, ఎక్కడైనా సరే వాళ్ళకి అడ్మిషన్ ఈజీగా దొరుకుతుంది అని. కానీ స్టేట్ సిలబస్లో వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది. ఇక్కడ ఒక పాయింట్ మనము పేరెంట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనము పిల్లల్ని తీసుకెళ్ళి చదివిద్దాము అనుకుంటున్నాము. అక్కడ పిల్లలు నేర్చుకుంటున్న ఒకటి ఏంటి అంటే, ఒక మిషన్గా నేను ఎలా మారగలను అన్న విషయాన్ని మాత్రం పిల్లలు చాలా బాగా ఇదిగా వాళ్ళు నేర్చుకుంటున్నారు. కానీ
ఏ స్కూల్లో కూడా మీకు చూపించినట్టు మేము రోబోటిక్స్ చూపిస్తున్నాం, మేము అది చూపిస్తాం, మేము ఇది చూపిస్తాం. 1% ఆఫ్ ద స్కూల్స్ కూడా నేను నా స్కూల్లో చదువుతున్న పిల్లలని ఈ విధంగా మారుస్తున్నాను, వీళ్ళ సొంత తెలివితేటలతోటి, వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్, వీళ్ళ సొంత తెలివితేటలతోటి వీళ్ళని ఆలోచింపచేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మ్యాథ్, సైన్స్, ఇంగ్లీష్, సోషల్, ఈ 4 సబ్జెక్టులే కదా మెయిన్. ఒకటేంటి? మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్. దీంట్లో ఇంకా సబ్జెక్ట్స్ ఉంటే కొంచెం సేపు పక్కన పెట్టండి. లాంగ్వేజెస్, 3 లాంగ్వేజెస్. ఒక 5th క్లాస్ స్టూడెంట్ రాసే ఎగ్జామ్స్ 13 పేపర్లు, 14 పేపర్లు. దేనికి రాస్తున్నారు? స్కిల్ ఎన్హాన్స్మెంట్. ఫీజుల గురించి నేను మాట్లాడట్లేదు, స్కిల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఫీజులు ఇక్కడే కాదు, ఇండియాలో స్కూలింగ్ బిజినెస్ అనేది పేరుకు మాత్రమే నాన్ ప్రాఫిటబుల్. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్వెన్షన్ లేకుండా ఈ బిజినెస్ని ఎవరూ కూడా నాన్ ప్రాఫిటబుల్ చేయలేరు, వాళ్ళు చెయ్యరు. రీజన్ ఏంటి అంటే మనీ. ప్రతి పేరెంట్, మీరు నేను కావచ్చు, ఎందుకు నేనే కడుతున్నాను 3 లక్షల సంవత్సరానికి, నేను కూడా కడుతున్నాను. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ నేను చెప్పే రీజన్ ఏంటంటే ద టీచర్స్ ఆర్ రియల్లీ స్కిల్డ్. ఒక కిడ్ని నేను ఒక దగ్గర పంపిస్తున్నాను అంటే ఒక్కొక్క కిడ్ మీద వాళ్ళు స్పెషల్ కేర్ చూపిస్తున్నారు. వాళ్ళు చెప్పే సబ్జెక్టు కిడ్కి ఎలా అర్థమవుతుంది, ఆ సబ్జెక్టు ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఉన్నది మాత్రమే వాళ్ళు చెప్తున్నారా, లేదు అనుకుంటే వీళ్ళ సొంతంగా ఆలోచించే కేపబిలిటీని పెంచడం కోసం చెప్తున్నారా? నాకు తెలిసి 95% స్కూల్స్, ఎందుకు ఇప్పటివరకు నేను చూసిన ఏ స్కూల్లో కూడా వీళ్ళ ఓన్ థింకింగ్ కెపాసిటీని పెంచే విధంగా టీచర్స్, అంత కెపాసిటీలో ఉన్న టీచర్స్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. నేనుండేది హైదరాబాద్లో. మీకు తెలిసిన స్కూల్స్లో మీ పిల్లలు చదువుతున్న దగ్గర ఎవరైతే టీచర్, నేను స్కూల్ అనట్లేదు, టీచర్ని అంటున్నాను, ఎవరైతే టీచర్ ఒక స్టూడెంట్ని సెల్ఫ్ లెర్నింగ్ కెపబిలిటీస్ని పెంచే విధంగా వాళ్ళ మైండ్ని తయారు చేసి ఉంటే వాళ్ళ పేరు కమెంట్ చేయండి. ట్రై చేసి ఆ టీచర్ తోటి ఒక ఇంటర్వ్యూ తీసుకుని మిగతా పనికి రాన టీచర్ అందరికీ కూడా కొంచెమన్నా బుర్ర పెరుగుతుందేమో అని చెప్పేసి ఒక ట్రయల్ వేద్దాం. నేను ఇక్కడ మాట్లాడేది టీచర్స్ మీద ద్వేషంతో కాదు. పిల్లల భవిష్యత్తు నాశనం అవుతోంది. ఇంకొక 10 ఏళ్ళ తర్వాత స్కిల్ అన్న మాటకు అర్థం లేదు. ఈ రోజే వీళ్ళు డౌన్ గ్రేడ్లో ఉన్నారు, ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్ళారు అనుకోండి, వీళ్ళ స్కిల్స్ దారుణంగా తయారవుతాయి. క్లోజ్ చేసే ముందు ఒక చిన్న పాయింట్ ఒకటి నేను అడుగుతాం అనుకుంటున్నాను. ప్రతి ప్రిన్సిపల్, ప్రతి మేనేజ్మెంట్ ఇక్కడ హైదరాబాద్లో హలోవెన్ డే సెలబ్రేట్ చేస్తారు, క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తారు, దివాళీ సెలబ్రేట్ చేస్తారు, దసరా సెలబ్రేట్ చేస్తారు, హోలీ సెలబ్రేట్ చేస్తారు. అట్లదద్దు ఎందుకు సెలబ్రేట్ చేయరండి తెలుగు రాష్ట్రాల్లో ఉంటూ? నాకు సంబంధం ఏంటనా? అసలు అట్లదద్దు అంటే ఏంటి అన్నది ప్రజెంట్ ఉన్న టీచర్స్కి ఎంతమంది తెలుసు? అసలు దాని విశిష్టత ఏంటి? ఇప్పుడు కార్తీక మాసంలో మన ఫ్యామిలీస్ అందరూ కలిసి పాసిబిలిటీ ఉన్న దగ్గర వనభోజనాలకి వెళ్ళేవాళ్ళు. ఎందుకు వెళ్తారు అన్న విశిష్టత నాకు పిల్లలకి ఎందుకు తెలియట్లేదు? స్కూల్ వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు? దసరా నవరాత్రుల్లో ప్రతి నవరాత్రికి అంటే ప్రతి రోజుకి ఒక విశిష్టత ఉంది. మీరు చెప్పే సబ్జెక్ట్లో అది ఎందుకు చెప్పట్లేదు? అంటే పిల్లలకి లోకల్ కల్చర్ నుంచి బయటికి రావాలి. ఎందుకు? మీరు ఇచ్చే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఎవరికి బెనిఫిట్ అవుతుంది వాళ్ళని చూసుకోండి. మీ స్కూల్లో చదువుకుని బయటికి వచ్చే పిల్లల్లో 90% పిల్లలు మన తెలుగు స్టేట్స్లోనే ఉండి ఉద్యోగాలు, బిజినెస్లో చేసుకుంటారు. మన కల్చర్ని మనం డెవలప్ చేసి స్కూల్లో పిల్లలకి కావాల్సిన ప్రాపర్ నాలెడ్జ్, ఎడ్యుకేషన్ మీరు ఇవ్వకండి. ఆ ఎడ్యుకేషన్ ఎలా చదవాలి అన్న ఎడ్యుకేషన్ మాత్రం వాళ్ళకి ఇవ్వండి, ఎలా తీసుకోవాలి. ఆ నాలెడ్జ్ మీరు ఎప్పుడైతే పిల్లలకి ప్రొవైడ్ చేస్తారో ఖచ్చితంగా ఒక్కొక్కళ్ళు
చాలా గొప్ప పొజిషన్లో ఉంటారు. స్కూల్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్, టీచర్స్ రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు తీసుకునే జీతం అది ఎక్కువ ఉండదు నాకు తెలుసు. స్కూల్లో ఫీజులు మాత్రం 1,50,000 2,00,000 ఉంటాయి. ఒకళ్ళకి సంవత్సరానికి మీకు ఇచ్చే జీతాలు మాత్రం 20,000 30,000 ఉంటాయి. కానీ ఆ 20,000 30,000 తీసుకునే జీతానికైనా సరే కొంచెం ట్రై చేయండి. మా పిల్లల్ని భవిష్యత్తులో టాప్ పొజిషన్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా దిద్దుతాము అని చెప్పేసి మాకు ఒక కమిట్మెంట్ ఇవ్వండి. జై హింద్.